తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చిత్తూరు జిల్లాలో ఏనుగులు రెచ్చిపోతున్నాయి. గజరాజుల దాడిలో మరొక రైతు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రైతును తొక్కి ఏనుగులు చంపేశాయి. మొత్తం 16 ఏనుగుల గుంపు దాడి చేసింది. మృతదేహం వద్దే తిష్ట వేసుకొని కూడా అవి కూర్చున్నట్లుగా తెలుస్తోంది. సోమల మండలంలోని కొత్తూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులున్నారు. న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. రైతు మరణంపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పందించడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఏనుగులు రెచ్చిపోతున్నాయి. చేతికొచ్చిన పంట నాశనం చేయడమే కాదు, రైతుల ప్రాణాలు కూడా తీసేస్తున్నాయి. గజరాజుల దాడిలో మరొక రైతు చనిపోయాడు. సోమల మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన రైతు రామకృష్ణమరాజు ఏనుగుల గుంపు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. పొలం పనులు చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఏనుగులు గుంపు దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించాడు. మొత్తం 16 ఏనుగులు రైతుపై దాడి చేసినట్లుగా సమాచారం. రామకృష్ణమరాజును చంపేసి చాలాసేపు మృతదేహం వద్ద అవి చాలాసేపు తిష్ట వేసినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు హడలిపోతున్నారు. చాలాసేపు తర్వాత వాటిని అక్కడి నుంచి తరిమేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. రైతు మరణంతో కొత్తూరు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అతడి కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. మృతుని భార్య అలాగే 2 కుమార్తెలు, కుమారుడు కన్నీరు మున్నీరవుతున్నారు. ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నాం సార్. మాకు ఎవరు హెల్ప్ లేదు సార్. మా ముగ్గురికి న్యాయం చేయండి. మేము ముగ్గురు సంపాదించుకోవాలా, మా అమ్మని చూసుకోవాలా, మా తాతని చూసుకోవాలా, మా అమ్మని కానీ చూసుకోవాలా సార్. మీరు మాకెవరు హెల్ప్ చేయరు సార్. ఘాటు ఉన్నారు కానీ ఏనుగులు ఏం తరమట్లేదు సార్. ముందుగానే తరిమింటే ఇంతవరకు వచ్చిండేది కాదు కదండి సార్. ఇప్పుడు చూడండి సార్, మా కుటుంబం పరిస్థితి చూడండి మీరు. మాకు న్యాయం కావాలి. మేము ముగ్గురం చదువుకోవాలి. మా అమ్మ, మా తాత, మా అవ్వ ముగ్గురు మేమే చూసుకోవాలి. మమ్మల్ని ఎవరు చూడరు సార్. 3 రోజుల నుంచి అదే ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నట్లుగా కూడా సమాచారం. అయితే ఏనుగుల కదలికలపై ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండా రక్షణ చర్యలు చేపట్టకపోవటం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని మండిపడుతూ న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపేది లేదని కూడా రోడ్డుపై బైఠాయించి కాసేపు ఆందోళనకు దిగారు. చివరికి వారిని శాంతింపచేసి అధికారులు ఆందోళనను విరమింపచేశారు. రైతు రామకృష్ణమరాజు మరణ వార్తపై ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. అటవీ శాఖ, జిల్లా యంత్రాంగం పరామర్శించి తగిన పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అలాగే ఏనుగుల గుంపులు వెళ్తున్న దారులను నిరంతరం ట్రాక్ చేస్తూ వాటి మార్గంలో ఉన్న గ్రామాలకు ముందస్తు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల పాదాల కింద నలిగిన మరో రైతు ప్రాణం గాల్లో కలిసిపోయింది. 16కు పైగానే ఉన్న ఏనుగుల మంద దాడి చేయడంతో పొలంలోనే రైతు ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా సోమల వద్ద శనివారం రాత్రి జరిగినట్లుగా మనకి తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో అడవుల నుంచి వచ్చే మదపుట ఏనుగులను దారి మళ్లించడానికి శిక్షణ ఇచ్చిన 6 కుంకి ఏనుగులు శిక్షణా శిబిరాల నుంచి కదిలించడం లేదు. దీంతో అడవులకు సమీపంలోని పల్లెల వైపు పంటలపై దాడులకు దిగుతున్న ఏనుగుల వద్ద రైతుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. సోమల మండల కొత్తూరు గ్రామం వద్ద శనివారం రాత్రి ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కృష్ణంరాజు తనకున్న పొలంలో టమాటా తోట సాగు చేస్తూ ఉన్నాడు. పొలం పనుల్లో ఉండగా ఏనుగుల మంద ఒక్కసారిగా ఘేంకారాలు చేస్తూ దూసుకొనొచ్చాయి. ఊహించని పరిణామంతో కృష్ణంరాజు పరిగెత్తలేక కింద పడిపోవడంతో ఏనుగులన్నీ ఒక్కసారిగా దాడి చేసి తొక్కి చంపేశాయని గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది. మృతుడు కృష్ణంరాజుకు భార్య రాధిక, 3 పిల్లలున్నట్లుగా తెలుస్తోంది. వారిలో డిగ్రీ చదువుతున్న గాయత్రి, బీటెక్ చదువుతున్న నిఖిత, ఇంటర్ చదువుతున్న గణేష్ పిల్లలున్నట్లుగా తెలుస్తోంది. పొలం వద్దకు వెళ్లిన కృష్ణంరాజు శనివారం పొద్దుపోయినా ఇంటికి రాలేదు. దీంతో కలవరం చెందిన ఆయన కుటుంబీకులు పొలం వద్దకు వెళ్లేసరికి శరీరం నుజ్జునుజ్జుగా మారిన స్థితిలో కృష్ణంరాజు శవమై కనిపించాడు. దీంతో ఆయన కుటుంబీకులు పొలం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తుల కథనం మేరకు కొత్తూరుకు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏనుగుల మంద 3 రోజులుగా సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
చిత్తూరు జిల్లాలోని పడమటి తాలూకాల్లో ఏనుగుల దాడులు సర్వసాధారణంగా మారిపోయాయని కూడా అక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. పొలాలు, గ్రామాల పక్కకు ఏనుగుల మంద వచ్చినప్పుడు సమాచారం అందుకుని అటవీశాఖ స్పందిస్తోంది. దీనికోసం కుప్పం సమీపంలోని ననియాల వద్ద 2 సుశిక్షిత ఏనుగులు దీర్ఘకాలంగా సేవలందిస్తున్నాయి. పడమటి ప్రాంతంలోని అడవుల నుంచి గ్రామాల్లోకి ఏనుగులొస్తే వాటిని కుంకి ఏనుగుల ద్వారా నియంత్రించేవారు. ప్రస్తుతం కుప్పంలోని 2 కుంకి ఏనుగులకు వయసు మీద పడినట్లుగా కూడా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఏనుగుల దాడుల నుంచి పంటలు, రైతుల ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కర్ణాటక నుంచి ఇటీవల 6 కుంకి ఏనుగులు తీసుకొని రావడంలో సఫలమయ్యారు. వాటిలో 2 ఏనుగులు తిరుపతి జూ పార్క్లోనూ, అలాగే పలంనేరు సమీపంలోని ముసలిమడుగు క్యాంపులో మరో 4 ఏనుగులు ఇంకా శిక్షణలో ఉన్నాయి. కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన మావటీలు స్థానిక మాటీలతో దగ్గర చేసే దిశగా శిక్షణ ఇస్తున్నారు. మినహా రంగంలోకి దించలేదు. దీంతో గ్రామాల వైపు అడవుల నుంచి వస్తున్న మదపుటి ఏనుగులతో రైతుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. పంట నష్టాలకు కూడా హద్దు లేకుండా పోతోంది. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించుకుంటే ఇంకొందరు ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. వాళ్ళకి హెల్ప్ చేయాలా, వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలా. వాళ్ళు ఊళ్ళు బాగాలేని వాళ్ళు ఇదిగా ఉన్నారు. వాళ్ళ బిడ్డ ఏదో కూలీనాలు చేసుకుని ఆ బిడ్డ బతకాల్సిందే గాని ఎవరు హెల్ప్ చేయలేదు. పాలిస్టర్లు ఇంత అడవిలో ఇన్ని ఏనుగులు వస్తున్నాయి, ఇన్ని పంటలు నాశనం చేస్తున్నాయి కదా. వచ్చి ఎవరన్నా కాపాడుతున్నారా? మనుషులు చచ్చిపోనిచ్చి వచ్చి ఇవి కాపాడేది ఏముంది? మనుషులు అన్యాయమై పరిచి కాపాడేది ఏముంది? మన న్యాయం చేయండి, న్యాయం చేయండి. వాళ్ళ చదువులు చూడండి, వాళ్ళకి మంచి చెడ్డ చూడండి.